ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేయడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి, గొప్ప తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయంలో ప్రభువనైనా మీ అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, మీ యొక్క వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు. సమయంలో మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, అలాగే వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి ప్రభువా దయచేసారు. ఈ అవకాశం అందని బట్టి మీకు వందనాలు. పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. గొప్ప దేవ, ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని, విని గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన, అనేక సార్లు గడిచిన కాలంలో మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు ప్రభు, అందుని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నాయన మీరే మాట్లాడమని, మళ్ళీ ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా నాయన, మీ యొక్క ప్రభువా నాయన కరుణను బట్టి, వాత్సల్యతను బట్టి మీకు వందనాలు. మీ ప్రేమను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మీ యొక్క జ్ఞానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం. ప్రభువా నాయన మీరే మాట్లాడమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని, మా పాపాలని, అతిక్రమాలని క్షమించి ప్రభువా మీ సన్నిధిని అనుభవించడానికి, మీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒక భక్తుడు ఏమన్నారంటే, దేవునికి భయపడే విషయంలో అంటే యూదులకి, అంటే యేసు ప్రభు వారి శిష్యులకి, అపోస్తలులు ఎవరైతే దేవుని చేత ఎన్నుకోబడ్డారో మొదటి శతాబ్దంలో ఉన్న శిష్యులు, వారికి ఏంటంటే వాళ్ళు మొదటగా వాళ్ళకి మనకి తేడా. మనం మొదటగానే దేవుని కృపని, దేవుని ప్రేమని మనకి మన కుటుంబంలో కావచ్చు, సంఘాల్లో కావచ్చు మనకు పరిచయం చేస్తారు. కానీ యూదుల విషయంలో వాళ్ళు చిన్నప్పటి నుంచి దేవుని భయం వాళ్ళకు ఉంటుంది, దేవుని భయం వాళ్ళకి నేర్పిస్తారు. సో ఆ విధంగా దేవుని శిష్యులు ముందుగానే వాళ్ళు యేసుప్రభు వారి పరిచయానికి ముందే వాళ్ళు దేవుని భయం వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత వాళ్ళు దేవుని యొక్క కృపని, ప్రేమని, వాటన్నిటికీ పరిచయం చేయబడ్డారు యేసుప్రభు వారి ద్వారా. సో దేవునికి భయపడడం అన్నది చాలా క్రైస్తవ్యంలో చాలా ప్రాముఖ్యమైంది. అంటే మనం చాలాసార్లు అంటే దేవుణ్ణి గౌరవించడం, రెస్పెక్ట్ చేయడం అని మనకి అర్థమవుతుంది దేవునికి భయపడడం అంటే. కానీ ఇంకా బియాండ్ దట్ ఉంది. అంటే దానికి మించి దేవుని భయం అన్నది దానికి మించి ఉంది. బైబిల్ గ్రంథంలో మనం చదివితే మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాన్ భక్తుడు ఆయనకి దొరికిన ప్రత్యక్షతలో ఆయన మొట్టమొదటిగా అక్కడ చూస్తున్నప్పుడు, యేసు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఆయనకి దొరికినప్పుడు, నేను చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడినైతిని గాని ఇదిగో యుగ యుగముల
సజీవుడినై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఇక్కడ యేసు ప్రభు అని చూసానికి ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క పవర్, ఆయన శక్తి అని అవన్నీ ఆయనకి చూసినప్పుడు ఆయన చచ్చిన వాని వల్లే పడిపోయినాడు. అంటే దేవుని భయం మనకి ఎలాగ కలుగుతుందంటే, దేవుని ప్రత్యక్షత మనకి దొరికితే మనకి దేవుని భయం అన్నది మన జీవితాల్లో మనకి అలవాటు అవుతుంది. దేవుని మీద ఆ యొక్క భయభక్తులు, లేకపోతే ఆ గౌరవం, అవన్నీ కూడా స్లోగా మనలో డెవలప్ అవుతాయి. ఎప్పుడు దేవుని గురించి మనకి అర్థమవుతున్నప్పుడు, దేవుని గురించి మనం అర్థం చేసుకొని దేవుని యొక్క ప్రత్యక్షత మనకి దొరుకుతున్నప్పుడు, అది వాక్యం చదివేటప్పుడు, లేకపోతే ప్రార్థన చేసుకునేటప్పుడు, సంఘంలో మనం పాలుభాగస్తులమై తోటి విశ్వాసులతో మనం కలిసి యొక్క వాక్యం నేర్చుకునేటప్పుడు, లేకపోతే కలిసి ప్రార్థన చేసేటప్పుడు, వ్యక్తిగతంగా మనం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు, ఈ యొక్క సమయాల్లో మనం దేవుని ప్రత్యక్షత మనకు దొరుకుతున్నప్పుడు ఇంకా ఇంకా దేవుని ఎడల భయం, భయభక్తులు, గౌరవం ఇవన్నీ పెరుగుతాయి. సో అంటే చూడండి, ఎప్పుడైతే ప్రత్యక్షత దొరికిందో యోహాను భక్తునికి, ఆయన చచ్చిన వాని వల్లే పడిపోయి, అంటే పాదాల మీద పడిపోయాడు. అప్పుడు దేవుడే మళ్ళీ ఆదరణిస్తాడు. అంటే అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు, తేజస్సు కలిగిన దేవుడు, ఆ యొక్క మహిమతో ఉన్నటువంటి దేవుడే మళ్ళీ మనల్ని కంఫర్ట్ చేసేది, మనల్ని ఆయన ఆదరించేవాడు. వాక్యం ద్వారా కావచ్చు, మాటల్లో ఆయన మాటల ద్వారా మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. సో ఆ ఆదరణ దొరుకుతుంది ఎప్పుడంటే ఆ ప్రత్యక్షతలో మనం దేవుని భయంలో ఎదుగుతున్నప్పుడు, అప్పుడు దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. సో ఇవన్నీ, ఈ ప్రాసెస్ అంతా మనం చూస్తున్నప్పుడు దేవునికి భయపడడం అన్నది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. దేవుని గౌరవించడం, ఆయన్ని భయంతో, వణుకుతో మనం మన క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం అన్నది చాలా ప్రాముఖ్యం. మీరు చూడండి, నిర్గమకాండంలో ఒక మాట ఉంది, 20వ అధ్యాయంలో మనం చూస్తే 18-19 వచనాలు చదువుతున్నాను చూడండి. అక్కడ 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు ఇస్తున్నప్పుడు, కొండ మీద దేవునితో ఆయన మాట్లాడినప్పుడు, ఆ సమయంలో ప్రజలందరూ ఆ ఉరుములు, 18వ వచనం, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా నిలిచి మోషేతో ఇట్లనిది. వాళ్ళందరూ ఉరుములు, మెరుపులు, ఆ యొక్క దేవుని యొక్క ప్రభావం, ఆయన శక్తి అవన్నీ చూసి పర్వతం మీద పెద్ద పొగ, ఒక ధూమంలాగా కనిపించడం వాళ్ళకి భయం వేసింది. భయం వేసినప్పుడు, నీవు మాతో మాట్లాడము, మేము వింటాం, విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోతాం. అంటే దేవుని యొక్క ప్రభావం వలన, ఆయన పరిశుద్ధతను బట్టి, మనిషి యొక్క అపరిశుద్ధతను బట్టి చనిపోతామని వాళ్ళకి అర్థమవుతుంది. అంటే అంత మనం ఆయన పరిశుద్ధత ముందు నిలువలేని పరిస్థితి మనది. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతిని బట్టి, వీటన్నిటిని బట్టి మనం దేవునికి భయపడాల్సిన అవసరం ఉంది. క్రైస్తవ జీవిత ప్రారంభం అన్నది, కొనసాగింపు అన్నది దీని మీద ఆధారపడి ఉంది. దేవునికి భయభక్తులు కలిగి జీవించడం అన్నది ప్రాముఖ్యం. దాన్ని బట్టి అందులో నుంచి ఆయన్ని ప్రేమించడం కావచ్చు, ఆయన్ని సేవించడం కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి కొనసాగాలి, దేవుని భయాన్ని బట్టి. ఇదేదో ఆయన ఏదో చేస్తాడని అట్లా భయపడేది కాదు. ఆయన లక్షణాలను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం ఆయన జ్ఞానాన్ని బట్టి ఇవన్నీ చూసినప్పుడు మనకి భయం కలగాలి.
భయభక్తులు కలగాలి దేవుని ఎడల. ఇక్కడి నుంచి క్రైస్తవ జీవితం అన్నది ప్రారంభం అవుతుంది, మన ప్రయాణం అన్నది. సో ఇది చాలా ప్రాముఖ్యమైనది, దేవునికి భయభక్తులు కలిగి మనం జీవించడం అన్నది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మోషే అందుకు నీవు మాతో మాట్లాడు, మేము వింటాము, దేవుడు మాతో మాట్లాడితే చనిపోతామని వాళ్ళు గ్రహించుకుంటున్నారు. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్తలో యేసు ప్రభు వారి శిష్యులకి ఆ యొక్క మాదిరి ప్రార్థన ఎలా చేయాలని వాళ్ళకి నేర్పిస్తున్నప్పుడు మొట్టమొదటి మాట మనకు తెలుసు. చూడండి 9వ వచనం చూస్తే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. అంటే దేవుడు మన తండ్రి అని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవునికి భయపడేటప్పుడు మనం ఎవరో దేవుడు అనుకోవాల్సిన అవసరం లేదు, మన తండ్రిగా ఉంటున్నాడు. అటువంటి గొప్ప మహాపరిశుద్ధుడు, మహా నీతి న్యాయాలతో ఉన్న దేవుడు మనకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఆయన్ని ప్రభుత్వం కింద మనం ఉంటున్నప్పుడు, ఆయన్ని మనం తండ్రిగా గౌరవిస్తున్నప్పుడు, మనం ఆయన కుటుంబంలో మనం జీవించే అవకాశం దేవుడు మనకి అటువంటి గొప్ప అవకాశం ఈ విధంగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు, తండ్రి అని, పరలోకమందున మా తండ్రి అని. ఇది గొప్ప ప్రత్యక్షత మనకి. అంటే ఆ మహాపరిశుద్ధుడు, ఈ సృష్టిని యావత్తును సృష్టించిన దేవుడు యేసుప్రభు వారు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మనకి తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన తండ్రి అని మనం గౌరవించి భయభక్తులు కలిగి ఉంటున్నప్పుడు ఆయన ప్రభుత్వం కింద, ఆయన కుటుంబంలో మనం పాలిభాగస్తులం అవుతాం. ఆయన అందరికీ తండ్రి, కానీ మనం ఆయన తండ్రిగా స్వీకరించకపోతే, ఒకవేళ ఆయన ప్రభుత్వం కింద ఉండకపోతే, ఆయన అందరికీ తండ్రి అయినా కూడా మనం వద్దనుకుంటే, అంటే మనం ఆయన ప్రభుత్వం కింద ఆయన కుటుంబంలో బ్రతకడానికి ఇష్టం లేకపోతే, ఆయన తండ్రిగా మనకు ఉండడానికి ఉండే అవకాశం మనం కోల్పోతాం. సో ఈ దేవుని కుటుంబంలో మనం ఉండాలంటే, దేవుడి తండ్రిగా మనం ఉండాలంటే, ఆయన భయభక్తులతో ఆయన్ని తండ్రిగా అంగీకరించి ఆయన ప్రభుత్వంలో, ఆయన కుటుంబంలో మనం జీవించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రత్యక్షతలో క్రైస్తవ ప్రయాణం సాగాలి. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో అర్థం చేసుకొని, ఈ పునరుద్ధాన దినంలో మనం అర్థం చేసుకొని మన జీవితాన్ని సాగించాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడండి, మనం చూస్తే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. అంటే దేవుని భయంలో మనం చూస్తే మనం ఆ యొక్క ఈవిల్ అసహ్యించుకోండి, చెడుతనాన్ని. ఈ లోకంలో మనం చూస్తున్నప్పుడు చెడుతనం మనకు కనిపిస్తుంది. మన శరీరానుసారమైన జీవితంలో చెడుతనం ఉంటుంది, పాపపు స్వభావం మన జీవితాల్లో మనలో కనిపిస్తుంది. మన కుటుంబాల్లో, సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు, లేకపోతే సొసైటీలో మనం చూస్తున్నప్పుడు చెడుతనం, దేవునికి ఈ యొక్క ఈవిల్ అన్నది, చెడుతనం అన్నది దేవుడు అసహ్యించుకుంటున్నాడు. కాబట్టి దేవునికి భయపడే మనకు కూడా అటువంటి అసహ్యం కలుగుతుంది. పాపం పట్ల, చెడుతనం పట్ల, ఈ లోకంలో అటువంటి భయంకరమైనటువంటి వాటి పట్ల మనకు అసహ్యం కలిగితే, అంటే దేవుని భయపడే వాళ్ళు వీటిని అసహ్యించుకుంటారు. ఇది క్రైస్తవ ప్రయాణం ఆ విధంగా ఎదుగుతుంది. మనం దేవునికి భయపడుతున్నప్పుడు పాపాన్ని, ఆ యొక్క వాటిని అప్పుడు మనం క్షమించమని దేవుడిని అడిగి, ఇక మీదట ఆ పాపపు రొచ్చులో మనం కొనసాగము అని దేవుని ప్రత్యక్షతను బట్టి మనమే స్వయంగా మనం రెస్పాండ్ అయ్యేది క్రైస్తవ జీవితం. మనమే పాపాన్ని అసహ్యించుకునేది. ఎవరో మనల్ని ఫోర్స్ చేసేది కాదు. దేవుడు మనకు దయచేసిన ప్రత్యక్షతను బట్టి
మనకు మనమే తీసుకునే నిర్ణయాలు క్రైస్తవ జీవితంలో మనం కొనసాగించేది. ఎవరు మనల్ని ఫోర్స్ చేసేది కాదు. క్రైస్తవ జీవితం అనేది ఆ విధంగా జీవించేది కాదు. దేవుని యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం మన జీవితాన్ని, అంటే మనం ఈ పాపాన్ని అసహ్యించుకునేటట్లు, ఆ పాపం పట్ల అసహ్యం కలగాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి భయపడాలని మనం ప్రార్థన చేయాలి. ఆ భయభక్తులతో క్రైస్తవ జీవితం మనకు, అటువంటి జీవితంలో మనం ఉండాలని మన ప్రార్థన అవసరతలు ఉండాలి. ఈ విధంగా మనం జీవించడానికి తీర్మానించుకోవాలి. ఇది చూడండి, ఇది చాలా ప్రాముఖ్యం. ఇది నిజమైనటువంటి దేవునిలో భయం కలిగి ఉండడం అన్నది, దేవునికి భయపడడం అనేది ఇది. అంటే పాపాన్ని మనం దేవునికి భయపడుతున్నాము, అలాగే పాపాన్ని అసహించుకోవట్లేదంటే నిజంగా దేవునికి భయపడట్లేదని అర్థం. లేదు పాపాన్ని అసహించుకుంటున్నాం అంటే దేవుని భయంలో మనం కొనసాగుతున్నామని అర్థం. సో ఇది నిజంగా దేవునికి భయపడే వాళ్ళు పాపాన్ని అసహించుకుంటారు. ఇది యొక్క సామెతల గ్రంథంలో మనం 13వ వచనం, 8వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే మనకు అర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటే. ఎవరైతే చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నారో వాళ్ళు, యోసేపు జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఆయన పొతీఫర్ భార్య ఆయన్ని టెంప్ట్ చేసినప్పుడు, శోధించినప్పుడు ఆయన లొంగలేదు, దేవునికి భయపడ్డాడు. అక్కడ చూస్తే మనం అర్థం చేసుకుంటే యోసేపు లేకపోతే అబ్రహాం దేవునికి భయపడి ఇస్సాకును బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అలాగే నోవాహు దేవునికి భయపడి ఆ కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. ఈ విధంగా అనేక మంది మనం చూస్తే బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడిన వాళ్ళు మనకు కనిపిస్తారు. అటువంటి జీవితం మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా చూడండి, రోమీలకు యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో, అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం ఏ విధంగా అభివృద్ధి చెందిందన్నది, లేకపోతే వాళ్ళు ఎలాగా దేవునిలో కొనసాగారన్నది, ఏ విధంగా సంఘ ప్రారంభంలో ఆ అద్భుతమైనటువంటి ఆ సంఘం ఎలా ఉందో మనం చూద్దాం. చూడండి, కావున 9వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథం 31వ వచనం. కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండను. చూడండి, ప్రభువునందు అంటే యేసు ప్రభు వారికి భయపడేది మొదటి శతాబ్దంలో సంఘం. అలాగే దాన్ని బట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ వాళ్ళకి దొరికేది. వాళ్ళ శ్రమల్లో, ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో దేవుని నమ్ముకోవడం అంటే ప్రాణాలకు తెగించడమే. ఎందుకంటే యేసు ప్రభు వారిని ఆల్రెడీ వాళ్ళు సిలువకు అప్పగించారు. ఆ తర్వాత శిష్యులు దేవునిలో కొనసాగుతున్నప్పుడు వాళ్ళకి కూడా ప్రాణాపాయం. వాళ్ళు యూదులు ఎప్పుడైనా వాళ్ళు క్రైస్తవ్యంలో ఉంటున్నారని తెలిస్తే, ఆ యొక్క దేవుని మాటలు అందరికీ చెప్తున్నారని తెలిస్తే, దేవుని వాక్యం పంచుకోవడం చూస్తే వాళ్ళని చంపేసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్మ యొక్క దేవుని భయపడి వాళ్ళు దేవుని రక్షణలో కొనసాగుతుండడం బట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ వాళ్ళకి లభించేది. మనం కూడా ఈ యొక్క చివరి దినాల్లో గడుపుతున్న క్రైస్తవులం మనం అర్థం చేసుకొని మన జీవితాలను మార్చుకొని దేవుని భయంలో కొనసాగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ మనకు దొరుకుతుంది. మనం శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో దేవుని కోసం మనం జీవిస్తున్నప్పుడు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు నిజమైన పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, వాక్యం ద్వారా ఆదరించబడే అవకాశం మనకు దొరుకుతుంది. మనం ఉదయకాల సమయంలో బైబిల్ చదువుకునేటప్పుడు ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరిస్తాడు. ఆదరణకరమైనటువంటి వాతావరణం, ఆ మాటలు మనకు లభ్యమవుతాయి. ఆ విధంగా ఇంకా దేవునిలో విశ్వాసంలో ఎదిగే అవకాశం దేవుడు మనకిస్తాడు. సో దేవుని భయం అన్నది క్రైస్తవ ప్రయాణంలో ఎంతో ప్రాముఖ్యమైన ప్లేస్. దేవునికి భయపడడం అన్నది
ఈ రోజుల్లో సంఘాలు, కుటుంబాలు సరిగ్గా లేకపోవడానికి, భార్యాభర్తలు విడిపోవడానికి గల కారణం, సంఘాల్లో విచ్ఛిన్నమైపోవడానికి గల కారణం ఆ యొక్క దేవుని ప్రజలు, దేవునికి భయపడే ప్రజలు, విశ్వాసులు లేకపోవడం వల్ల. అలాగే సంఘ కాపరులు అనేవాళ్ళు, పెద్దలు అనేవాళ్ళు, వాళ్ళకి దేవుని భయం లేని పరిస్థితుల్లో చివరి దినాల్లో మనం ఉన్నాం. ఆ విధంగా ఉంటే మన సంఘాలు నిజమైన అభివృద్ధి ఉండదు, ఆత్మీయమైన అభివృద్ధి ఉండదు. సంఘం గోడలు లేకపోతే అవి పెద్దవై ఉండొచ్చు, ప్రజలకు ఆకర్షణీయంగా సంఘాలు ఆ యొక్క చర్చి బిల్డింగ్ కనిపించవచ్చు, లోపల అనేక మంది దేవుని కూర్చొని ఆ పాటలు పాడుతూ ఉండొచ్చు. కానీ నిజమైన ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, వాళ్ళ జీవితాల్లో మార్పులు, కుటుంబాల్లో మార్పులు జరిగే అవకాశం లేదు. కాబట్టి చివరి దినాల్లో ఈ మాటలు మనకి చాలా అవసరం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. అంటే దేవునికి భయపడేవాళ్ళు మనుషులకు భయపడరు. అంటే మనుషులు ఏం చేస్తారో, వాక్యం చెప్తే, లేకపోతే పాటలు పాడితే, లేకపోతే మనం క్రైస్తవులు అని తెలిస్తే ఎలాగుంటారో అని భయపడడం కాదు, దేవునికి భయపడాలి. ఎందుకంటే మనం ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన శరీరం, మన యొక్క ఆత్మ నరకంలో ఉండే అవకాశం ఉంది. అంటే దేవుని భయభక్తులతో మనం లేకపోతే, దేవునిలో విశ్వాసంలో ఉండి మన జీవితాలు ఆ విధంగా లేకపోతే నరకంలో వేసేసే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. కాబట్టి ఆయనకు భయపడాలి. అదే చూడండి, మొదటి అధ్యాయం ప్రకటన గ్రంథం 17లో చదివాం. ఆయన మొదటివాడు, ఆయన అల్ఫా ఒమేగా అని ఉంది. మరి చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మొదటి అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే, నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను, మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసు ప్రభువు స్వాధీనంలో ఉన్నాయి. మరణం ఆ పాతాళం యొక్క, మరణం యొక్క తాళపు చెవులు ఆయనకి భయపడాలి. అంటే మనం పాతాళంలో నెట్టివేసే అధికారం, నరకంలో మనం మనల్ని తోసేసే అధికారం యేసు ప్రభు వారికి ఉంది. అంటే ఆయన రిజెక్ట్ చేస్తే, ఆయన లేకపోతే ఆయన జీవితాన్ని కాకుండా మన ఇష్టానుసారంగా పాపపు జీవితంలోనే గడిపి మనం ఈ లోకం నుంచి వెళ్ళిపోతే ఎంతో భయంకరమైన పరిస్థితి మనకు పర్యవసానంగా ఉంది. కాబట్టి అది మనం అర్థం చేసుకొని దేవునికి భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరికో కాదు, మనుషులకు కాదు, లేకపోతే మన ధనానికి కాదు, వాటికి కాదు భయపడాల్సింది, దేవునికి భయపడాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టించును. ఇది అంటే మనల్ని మనం ఒక క్షేమకరమైనటువంటి ప్లేస్లోకి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు. మనం దేవుని యొక్క భయభక్తులతో మనం ఉంటే మనం కాన్ఫిడెంట్గా, అంటే ఒక సేఫ్ ప్లేస్లో మనం ఉన్నామని మనకు అర్థమైపోతుంది. దేవునితో భయభక్తులు కలిగిన వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళు భయపడరు. వేరే దానికి, పరిస్థితులకి, వాటికి వీటికి భయపడేవాళ్ళు కాదు క్రైస్తవులు. దేవునికి భయపడేవాళ్ళు క్రైస్తవులు. దేవునికి భయపడే వాళ్ళల్లో వేరే భయాలు ఏమీ ఉండవు. అంటే మనల్ని జైల్లో పెడుతున్నారా, లేకపోతే మనల్ని తీసుకెళ్ళి అవమానపరుస్తున్నారా, మనల్ని చాలా శ్రమలకు గురి చేస్తున్నారా,
ఇవేమీ కూడా మొదటి శతాబ్దంలో శిష్యుల జీవితాల్లో మనం గమనించాం. అలాంటి ధైర్యం వాళ్ళకి ఎలా వచ్చిందంటే, వాళ్ళు దేవునికి భయపడుతున్నారు కాబట్టి వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ దొరుకుతుంది. దానివలన వాళ్ళు ధైర్యంగా ప్లేస్లో మనం ఉన్నామని వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని వాళ్ళల్లో దేవుని భయభక్తులు ఉన్నాయని మనం ఈజీగా గమనించవచ్చు. మనం వేరే వాటికి భయపడుతున్నామంటే దేవుని భయం మన జీవితాల్లో కనిపించట్లేదని మనం అర్థం చేసుకొని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకుము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. మనం వేరే వాళ్ళని చూసి వాళ్ళకి అది ఉంది, మనకి ఇది ఉన్నాయి అని దేవుడు లేని అంటే క్రైస్తవేతరులను చూసి మనం మత్సరపడే అవకాశం ఉంది. ఎందుకంటే లోకంలో పాంపు లేకపోతే అవన్నీ కనిపిస్తాయి, లావిష్ లైఫ్ స్టైల్స్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ నిజంగా దేవునికి భయపడే వాళ్ళ జీవితాలు అలాగ ఉండకపోవచ్చు. దాన్ని బట్టి మనం మత్సరపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని చెప్తున్నాడు. అంటే ఈ దేవునికి భయపడి జీవించడం అనేది ఒక లైఫ్ స్టైల్. అంటే మన దైనందిన జీవితంలో మన లైఫ్ స్టైల్ అయి ఉండాలి. మనం ఎవరినో చూసి మత్సరపడే వాళ్ళు క్రైస్తవులు కాదు. మనకు దేవుడిచ్చిన జీవితాల్లో కంటెంటెడ్గా మనం ఉండే వాళ్ళే క్రైస్తవులు, దేవునికి భయపడేవాళ్ళు. ఇది మనం అర్థం చేసుకొని ఒక లైఫ్ స్టైల్గా మనం అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళు లావిష్ లైఫ్ స్టైల్స్ అవి చూసి మనం మత్సరపడిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు, మార్చుకోవాలి. సో అటువంటిది మన జీవితాల్లో ఉంటే మార్చుకొని దేవునిలో భయభక్తులు కలిగి మన కుటుంబాలు, మన జీవితాలు ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ప్రత్యక్షత జ్ఞానం మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు. వాక్యాన్ని దీవించమని ప్రభువా, వాక్యం హృదయంలో భద్రపరచమని, అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని, వాక్యమైన ప్రతి ఒక్కరిని ప్రభువా దీవించి ఆశీర్వదించమని, వాక్యం యొక్క ప్రభావం వాళ్ళ జీవితాల్లో ఉండడానికి కృప చూపించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.